ఒకటి ఆర్కే నగర్ కానీ, నంద్యాల కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఇట్లాంటి అనేక కేసులు మనం కేస్ స్టడీలు చూస్తున్నాం. కేస్ స్టడీలు వీటిని కొన్ని వ్యక్తిగతంగా మీరు పరిశీలించి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మొత్తం రాజకీయ ప్రక్రియలో ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో ఎన్నికల్లో ఇంత భారీగా నగదుకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి వీటన్నిటి వ్యవహారాలను ఎట్లా చూడాలి? అరుణ్ గారు, మనం ఒక చిన్న ఎలిమినేషన్ ప్రాసెస్ చేద్దాం. డ్రగ్స్ కానివ్వండి, తర్వాత ఈ ఫ్రీబీస్ కానివ్వండి, లేకుంటే ఇంకేంటి మన మహిళలు అన్నారు కదా, ఫ్రీబీస్ అనే కంటే పర్క్స్ అందాం, వాటిని పర్క్స్ అందాం. ఓకే, వీటన్నిటిని ఎందుకంటే వీళ్ళు సుప్రీం కోర్టులో అఫిడవిట్ చేసినప్పుడు ఫ్రీబీస్ అనే అన్నారు, ఎవరు మన అప్పిచ్చినారు అప్పుడు. ఓకే, తర్వాత క్యాష్ దగ్గరికి మాత్రమే వద్దాం. ఓకే, క్యాష్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు దీనిపైన బ్యాంక్ స్లిప్స్ ఉంటాయి అరుణ్ గారు. ఓకే, ఆ బ్యాంక్ స్లిప్స్ ని తీసేసి క్యాష్ మొత్తం ఒక బ్యాంక్ లో వచ్చి డీడీగా పడేసి ఆ డీడీని ఆ నేమ్స్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తా ఉన్నారు. ఈ స్లిప్స్ పైన ఉండేది మోస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది క్యాష్. ఎప్పుడైతే క్యాష్ కన్వర్ట్ అయితే సోర్స్ ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్, అది స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఒక బ్యాంక్ దగ్గరికి పోయేదానికి అదొక ప్రైమరీ ఎవిడెన్స్ అది. ఓకే, అది దాన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసి ఇదేదో ఎవరైతే వీళ్ళు డబ్బులు మోసుకొస్తా ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేట్టుగా చేస్తున్నారా, లేక నిజంగా వాళ్ళకి అజ్ఞానంతో చేస్తున్నారా, నాకు అర్థం కాని పరిస్థితి దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఇంకోటి, ఇది పక్కన పెడతాం, ఇదేది ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా, ఎలక్షన్స్ ఫైల్ చేసిన తర్వాత ఎలాగైతే ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ వీళ్ళు దీనిలో పెడుతున్నారు వెబ్సైట్ లో, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అబ్జర్వర్స్ రిపోర్ట్ వాళ్ళు పెట్టడం లేదు. అబ్జర్వర్ రిపోర్ట్ పెట్టమని అడిగితే నాకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని వస్తారు కదండి, ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తారు కదా, ఆ రిపోర్ట్స్ కన్నా బయట పెడితే వాళ్ళ ప్రాణానికి హాని కలుగుతుందట. అందుకని దాన్ని వాళ్ళు డిస్ప్లే చేయలేదు. మొన్న ఎలక్షన్ బాండ్స్ మొత్తం వాళ్ళు చచ్చినట్టుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేశారా లేదా, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చారు అనేది కాస్త కొంతవరకైనా డీటెయిల్స్ వచ్చాయి కదా. ఈ ల్యాబ్స్ మనసుంటే మార్గం లేదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిజంగా దీనిపైన శ్రద్ధ లేదు అరుణ్ గారు. ఒకటి. రెండోది, 35 లక్షలు ఇప్పుడు అన్నారు మన అపర్ణారెడ్డి గారు. ఇంతకుముందు ఒకప్పుడు 75 లక్షలు ఉండేటప్పుడు తరుణ్ గొగోయ్ ఒక ఎంపీ ఉన్నారండి. ఓకే, ఆయన తన లిమిట్ 89 లక్షలు చూపించాడు. ఎప్పుడు 75 లక్షలు ఫిగర్ సీలింగ్ లిమిట్ ఉండేటప్పుడు 89 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా ఏడీఆర్ వేసి పబ్లికేషన్ లో నేను చూశాను. దీనికి కలెక్టర్ అక్కర్లేదు, లేకుంటే సుప్రీంకోర్టు అక్కర్లేదు, హైకోర్టు అక్కర్లేదు. డైరెక్ట్ ఫిగర్ 14 లక్షలు పేపర్ పైన డిఫరెన్స్ కనిపిస్తా ఉంటే ₹1 ఎక్కువైనా కూడా దాని వాళ్ళు డిస్క్వాలిఫై చేయాల్సిన సిచ్యువేషన్ అయ్యారు గారు. రిటర్నింగ్ ఆఫీసరే డిసైడ్ చేయాల్సినటువంటి కేసు. చేయాల్సిన కేసు 14 lakhs డిఫరెన్స్ ఉంటే ఆయన ఇంకా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉన్నాడు, మళ్ళీ కంటెస్ట్ చేస్తానే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు స్టాఫ్ లేరని చెప్పడం కానీ, లేకుంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చామని చెప్పడం కానీ, లేకుంటే కేసులు కోర్టులో ఉన్నాయని చెప్పడం కానీ, అవన్నీ లేని ఎక్స్క్యూజెస్. వాళ్ళకి అసలు మనసు ఉంటే మార్గం లేదంటే వాళ్ళకు దీనిపైన శ్రద్ధ లేదనిపిస్తుంది. వాళ్ళకి ఎలాగో ఇలా అంటున్నారు, పోతున్నారు, ప్రతి 5 సంవత్సరాల పండుగ ఎలా జరిగిపోతుంది అని అనుకొని వాళ్ళు చేతులు దుప్పుకొని వెళ్ళిపోతున్నారు గారు. వాళ్ళకి శ్రద్ధ లేదు దీనిపైన.